హలో గాయస్, మీలో ఎంతమంది స్వీట్స్ తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు? స్వీట్ తినాలంటే చాలామంది డైట్లో ఉన్నప్పుడు భయపడుతూ ఉంటారు ఒళ్ళొచ్చేస్తుందని. బట్ ఇదే స్వీట్ని హెల్తీగా మంచి వెయిట్ లాస్ రెసిపీతో నేను ఈరోజు మీకు మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఎవరు లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను పాన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇందులో నేను 3 కప్స్ ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. ఓట్స్ ఎక్కువగా డైట్ చేసే వాళ్ళు బాగా యూస్ చేస్తూ ఉంటారు. బట్ దీన్ని కొన్ని ప్రాసెస్లో చేసుకుని తింటే చాలా హెల్తీగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఓట్స్ తినడానికి చాలా సప్పగా అనిపిస్తుంది, టేస్ట్ ఉండదు. బట్ ఈ ఓట్స్ తింటే వెయిట్ లాస్ అవ్వచ్చు, అలానే స్టమక్ అంతా కూడా మనకి ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది, తొందరగా ఆకలి అయితే వేయదు. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేటట్టు లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి పాన్లో వేసుకుని. సో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు, అలా అని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను 1 కప్పు పాలు అయితే వేసుకుంటున్నాను. ఫ్యాట్లెస్ వేసుకోవాలండి, ఫ్యాట్ ఉన్నవి కాకుండా. ఫ్యాట్ లేనివి మనం మిల్క్ 1 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే నేను 1 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి. నేను ఓట్స్ అనేసరికి చాలామంది ఇన్స్టెంట్వి తెచ్చుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మనం తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి, మంచి డైట్ ఫాలో అవ్వాలి, తొందరగా మనకి రిజల్ట్స్ కనపడాలి అంటే ఓట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో బెస్ట్ ఓట్స్ ఏంటంటే రోల్డ్ ఓట్స్ అండి. మీరు స్మార్ట్ బజార్లో కానీ, డీమార్ట్స్లో కానీ, ఎక్కడైనా రిలయన్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి, బయట కిరాణా షాప్స్లో కూడా. రోల్డ్ ఓట్స్ అంటే ఏంటి, దానికి ఏమైనా స్పెషల్గా నేమ్స్ ఉంటాయా అనుకుంటారు. అట్లా ఏమి ఉండదండి. ఓట్స్ పై వెనకాల తిప్పి చూస్తే మనకి రోల్డ్ ఓట్సా నార్మల్ ఓట్సా అనేది తెలుస్తుంది. రోల్డ్ ఓట్స్ తెచ్చుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో పాలల్లో మనకి 3 to 5 minutes బాగా మగ్గనిచ్చానండి. 10 minutes మినిమం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత యాలకుల పొడి అయితే వేసుకున్నాను. 3 యాలకులు కొట్టుకుని అందులో వేసుకున్న తర్వాత ఇందులో బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. షుగర్ అనేది యాడ్ చేసుకోవద్దు, మనకి హెల్త్కి బెల్లం అనేది చాలా మంచిది కాబట్టి నేనైతే బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 4 tablespoon బెల్లం అనేది నేను తురుముకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీతో చేసుకుంటున్నారో చూసుకొని దాని ప్రకారంగా మనం స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇందులో నేను బెల్లం నాకు తగ్గట్టుగా, నేను ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నానో దానికి తగ్గట్టుగా నేను 5-6 స్పూన్స్ లోపల వేసుకున్నానండి బెల్లం అనేది తురుముకొని. సో ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా మనకి తినాలనిపించినప్పుడు, ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు నార్మల్ స్వీట్స్ తింటే వెయిట్ పెరిగిపోతూ ఉంటాం కదా. సో మన ఇంట్లో మనం డైట్ చేసే ఓట్స్తోనే ఈజీగా ఎట్లా స్వీట్ అయితే తయారు చేసుకోండి. మనం బెల్లం వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇది మంచిగా మనకి ఆ బెల్లం అంతా కూడా కరిగి అంతా మగ్గుతుంది. 5 minutes బెల్లం వేసుకున్న తర్వాత బాగా మగ్గబెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే అవసరం ఉంటుంది, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనకి 5-6 minutes తర్వాత మనకి బెల్లం అనేది ఈ విధంగా అవుతుందండి. అంతా కరుగుతూ ఉంటుంది, పైకి బబుల్స్ వస్తూ ఉంటుంది. సో అంతేనండి, చాలా ఈజీ. జస్ట్ 10 minutesలో మనకి ఓట్స్ స్వీట్ అయితే తయారైపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కూడా తినచ్చండి. మనకి కొంచెం స్వీట్ తింటే చాలు, కడుపంతా కూడా చాలా ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది, ఆకలి అనేది వేయదు. సో ఎవరైనా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు స్వీట్ తినాలి అనుకుంటే ఇలా ఒకసారి ఓట్స్ తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి. చాలామందికి తెలియదు ఓట్స్తో కూడా ఇలా స్వీట్స్ చేసుకోవచ్చు అని. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలా ఓట్స్ తెచ్చుకుని ఈ విధంగా ట్రై చేయండి, అవసరం రిజల్ట్ అయితే ఉంటుంది. దీనిపైన నేను కొంచెం బాదం వేసుకుంటున్నాను, అలానే జీడిపప్పు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వాల్నట్స్ వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు. ఇందులో గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు అండి. పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.